తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంతో పకడ్బందీగా సర్వే ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు. దాదాపు 3.1% కొంతమంది సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేయడంతో వారికి కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నెల 16 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సమాచారం ఇవ్వని 3.1% ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు రీసర్వే జరుగుతుందంటున్నారని, ఇది రీసర్వే కాదు, సర్వేలో సమాచారం ఎవరైతే ఇవ్వలేదో వారు సమాచారం ఇవ్వడానికి మరొక అవకాశమని స్పష్టం చేశారు. 1,15,00,000 కుటుంబాల్లో సమాచారం స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి 1,12,00,000 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళ సంతకాలతో సహా ప్రతి 150 ఇండ్లకు ఒక నమోదు కార్యకర్తగా ప్రభుత్వ అధికారి, ఆ 10 మంది ఎమ్యునరేటర్స్ మీద ఒక పరిశీలకుని పెట్టి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో చాలా పకడ్బందీగా ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, అటు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రక్రియనంతా కూడా సజావుగా, ట్రాన్స్పరెంట్ గా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ పరిక్రమణలో దాదాపు 3.1% కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేదు అనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో 3.1% అయితే, కొంతమంది నిన్న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ రవిచంద్ర అంటా ఉన్నాడు, మా డిమాండ్ మేరకు రీసర్వే జరుగుతుంది. ఇది రీసర్వే కాదు. ఇది ఎవరైతే మిస్ అయినో, ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం